హరే కృష్ణ. మనం భగవద్గీత 2వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు వీడియోలో 2వ అధ్యాయంలో 55వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ శ్లోకం వరకు మనం ఏం చెప్పుకున్నామంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి నిష్కామ కర్మయోగం చేయడం గురించి చెప్తాడు. 40వ శ్లోకం నుంచి కొంచెం భక్తి విషయం గురించి కూడా చెప్తాడు. అది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. తర్వాత జ్ఞాన మార్గం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఇందులో భాగంగా ఎవరైతే జ్ఞాన మార్గంలోకి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఆ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళి బ్రహ్మ ప్రాప్తిని పొందుతారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి చెప్పడం ప్రారంభించాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతలో భగవంతుని చేరడానికి 2 మార్గాలను గురించి చెప్పాడు. ఇప్పుడు మొదటి 6 అధ్యాయాల్లో జ్ఞానయోగాన్ని గురించి చెప్పారు. అంటే నిష్కామ కర్మ చేస్తూ, అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ, ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ వెళ్ళడం వలన అతడు ఆత్మ అనుభవాన్ని పొందుతాడు. తనలో ఉండేటువంటి అంతఃకరణ శుద్ధి జరిగి, తన మనసులో అంతఃకరణ శుద్ధి జరిగి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతాడు. అలా ఆత్మ అనుభవాన్ని పొందిన తర్వాత అతడు జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించడానికి తను జ్ఞాన సాధనాలను చేయడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా జ్ఞాన సాధనాలు చేసి జ్ఞానిగా మారినటువంటి అతన్ని స్థితప్రజ్ఞుడు అని అంటారు. అంటే అతడు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ భౌతిక విషయాల నుంచి అతడు దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని తను కర్మ చేస్తున్నప్పుడు బయట ఉన్నప్పటికీ కూడా భౌతిక విషయాల నుంచి దూరంగా కనబడుతున్నటువంటి అలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు లేదా జీవన్ముక్తుడు అంటారు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు అర్జునుడు మరి అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని ఆ స్థితప్రజ్ఞుడు లేదా జీవన్ముక్తుని గురించి 4 ప్రశ్నలు అడుగుతాడు. అంటే జీవన్ముక్తుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మొదటి ప్రశ్న. 2వ ప్రశ్నలో అతడు సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఇలాంటి ద్వంద్వాలు వచ్చినప్పుడు అతడు ఎలా ప్రతిస్పందిస్తాడు అని 2వ ప్రశ్న అడుగుతాడు. బాహ్య విషయాలను, అంటే భౌతికమైనటువంటి విషయాల నుంచి తన ఇంద్రియాలను ఎలా తప్పిస్తాడు అని 3వ ప్రశ్న. బాహ్య విషయాలలోకి తన ఇంద్రియాలను ఎలా చొప్పిస్తాడు అనేటువంటిది 4వ ప్రశ్న. ఇలా 4 ప్రశ్నలు అడుగుతాడు. అందులో దానికి సమాధానంగా గత శ్లోకంలో 55వ శ్లోకంలో మొదటి ప్రశ్నకు సమాధానం, అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అతని మనస్సులో ఎలాంటి బాహ్యమైనటువంటి కోరికలు అనేటువంటివి ఉండవు. మరి బాహ్యమైన కోరికలు లేకుండా అతడు ఎలా ఆనందంగా ఉంటాడు అంటే అతడు ఆత్మ అనేటువంటి అనుభవాన్ని పొందాడు కాబట్టి ఆ ఆత్మ ద్వారానే అతడు ఆనందాన్ని పొందుతాడు, ఆత్మానందాన్ని పొందుతాడు. కానీ భౌతికమైనటువంటి విషయాల నుంచి అతడు ఆనందాన్ని పొందడు. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము అని 55వ శ్లోకంలో చెప్పుకున్నాము. ఇప్పుడు 56వ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం. 56వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం చెప్పుకుందాము. 56వ శ్లోకము. దుఃఖేష్వమద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిర్యుచ్యతే. అనగా 3 విధములైన దుఃఖములందును కలత నొందని వాడును, సౌఖ్యము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి, భయము, కోపము అనువాను నుండి తొలగిన వాడును స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా కూడా జ్ఞానుల గురించి చెప్పుకుంటున్నాము. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాము 2 రకాల మార్గాల ద్వారా భగవంతుని చేరవచ్చు. ఒకటి జ్ఞాన మార్గము, 2వది భక్తి మార్గము. ఈ జ్ఞాన మార్గంలో తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ నిష్కామంగా తన కర్మను తాను చేసుకుంటూ తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం ద్వారా అతడు ఆత్మ అనేటువంటి అనుభవాన్ని పొందుతాడు. ఆ ఆత్మ అనేటువంటి అనుభవాన్ని పొందిన తర్వాత నేను ఈ శరీరాన్ని కాదు అని తెలుసుకుంటాడు. అనుభవం వృత్యా అతడు నేను ఆత్మ అనే అనుభవం పొందడం వలన ఈ శరీరానికి సంబంధించిన భౌతికమైనటువంటి వాటి నుంచి తను విరమించుకుంటాడు. భౌతికమైన ఆసక్తి నుంచి బయటికి వచ్చేసి ఆ జ్ఞాన మార్గంలో చాలా సాధనాలు అనేటువంటివి యమ, నియమ, ఆసన, ప్రత్యాహార అలాంటి నియమాలు, జ్ఞాన సాధనాలను పాటిస్తూ అష్టాంగ యోగము అలాంటి వాటిని పాటిస్తూ
అతడు తన యొక్క ఆత్మ అనుభవాన్ని పొందాడు కాబట్టి ఆత్మను పరమాత్మ యందు లీనం చేసి ఆ పరమాత్మ ద్వారా అతడు ఆత్మను బ్రహ్మ ప్రాప్తిలోకి అంటే పరమాత్మలోకి లీనం చేస్తాడు. అలా బ్రహ్మాన్ని పొందుతాడు, బ్రహ్మంలోకి లీనమయ్యేటువంటి స్థితి. ఇది జ్ఞాన మార్గము. రెండవది భక్తి మార్గము. భక్తి మార్గము అంటే భగవంతుని ఎలాంటి ఆసక్తి లేకుండా అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి అభిలాష ఆసక్తి అంటే కోరికలు, బాహ్యమైనటువంటి కోరికలు ఏమీ లేకుండా, ఆధ్యాత్మిక భౌతికమైన కోరికలు కూడా ఏవీ లేకుండా పూర్తిగా భగవంతుని యొక్క సేవలో, భగవంతుని యొక్క ప్రేమ ద్వారా, భగవంతుని సేవ ద్వారా, భగవంతుని ప్రేమ ద్వారా ఆనందాన్ని పొందుతూ భగవంతుని గురించినటువంటి నిత్యము 24 గంటలు భగవంతుని యొక్క స్మరణ, లీలలు, శ్రవణము, కీర్తనము, స్మరణము ద్వారా భగవంతుని యొక్క సన్నిధికి చేరేటువంటి మార్గము భక్తి మార్గము. ఈ 2 మార్గాల్లో మొదట భగవంతుడు 6 అధ్యాయాల్లో జ్ఞాన మార్గాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ విధంగా ఆత్మ అనుభవాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి, స్థితప్రజ్ఞుడిగా మారినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, అతడు ఎలా ఉంటాడు అంటే బాహ్య విషయాల నుంచి ఆనందాన్ని పొందడు, ఆత్మ ద్వారానే ఆనందాన్ని పొందుతాడు. అతని యొక్క లక్షణము. ఈ 56వ శ్లోకంలో 2వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. 2వ ప్రశ్న ఏమడిగాడు అర్జునుడు, అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని. సుఖ దుఃఖాల్లో, లాభ నష్టాల్లో, జయాపజయాల్లో, మానవమానాలు ఇలాంటి ద్వంద్వాలలో వచ్చినప్పుడు అతడు ఎలా ప్రతిస్పందిస్తాడు అని 2వ ప్రశ్న అడిగాడు. దానికి సమాధానంగా అలాంటి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు అతడు ఆ సుఖాలకు ఉప్పొంగడం కానీ, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖానికి కుంగిపోవడం కానీ చేయడు. రెండింటిలో కూడా సమంగా ఉంటాడు. వాటి అందు ఎలాంటి కలత అనేటువంటిది చెందడు. అంటే సుఖం వచ్చినా అది నా ప్రారంధం, గత జన్మలో నేను చేసుకున్నటువంటి కర్మయ్య అనుభవిస్తున్నాను. దుఃఖం వచ్చినా అది కూడా నా ప్రారంధమే, అది కూడా నా గత జన్మలో నేను చేసినటువంటి ఒక చెడు కార్యానికి నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను ఫలితాన్ని అని అనుకుంటాడు. వేటి పట్ల కూడా అతడు ఏ విధంగా ఉప్పొంగడు, ద్వేషము, రాగం అనేటువంటిది కలిగి ఉండడు. అలానే అతడు 3 విధములైనటువంటి దుఃఖాలు, ఆధ్యాత్మిక క్లేశాలు, 3 ఆధ్యాత్మిక క్లేశాలు ఈ లోకంలో మనకు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ ఉంటాము. ఏంటి అవి అంటే ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే మన మనస్సు ద్వారా మనకు వచ్చేటువంటి దుఃఖాలు. ఆది భౌతిక అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణుల ద్వారా, మన మనుషుల ద్వారా, మిగతా ప్రాణుల ద్వారా వచ్చేటువంటి దుఃఖాలు. అంటే కుక్క కాటు కానీ, పాము కాటు కానీ, ఇంకా ఏదైనా దోమలు కరవడం వల్ల కానీ, వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, మనుషుల ద్వారానే వారి దాడి చేయడం వల్ల కావచ్చు, వాహనాల యాక్సిడెంట్స్, ఇట్లాంటివన్నీ ఆది భౌతికమైనటువంటి. ఆది దైవిక అంటే ప్రకృతి పరంగా వచ్చేటువంటి దుఃఖాలు, అంటే సునామీలు, భూకంపాలు, వరదలు, కరువులు, ఇలాంటివన్నీ ఆది దైవిక. ఇవి క్లేశాలు, 3 రకమైన క్లేశాలు. ఇలాంటి ఆ 3 రకాలైన దుఃఖాల యందు కూడా అతడు కలత చెందడు. ఏది వచ్చినప్పటికీ దేని పట్ల కూడా కలత అనేటువంటిది చెందకుండా ఉంటాడు. ఇంకా వీతరాగ భయ క్రోధ అంటే వీటన్నింటి నుంచి విడివడి ఉంటాడు. రాగము, అనురాగము అంటే ఆప్యాయత, అనురాగం, ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉంటాడు. భయము అనేటువంటిది లేకుండా ఉంటాడు. క్రోధము, కోపం నుంచి కూడా విడివడి ఉంటాడు. ఇది అతడు ఏ విధంగా ఉంటాడు భౌతిక విషయాల పట్ల అంటే ఈ విధంగా అతడు ఏవి వచ్చినప్పటికీ కూడా వాటి పట్ల ఏ ఆసక్తి, క్రోధము అనేది లేకుండా ఉంటాడు. 57వ శ్లోకము. సర్వత్రానభిస్నేహాత్ తత్రాత్ప్రస్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా ఈ భౌతిక ప్రపంచమున తానెట్టి మంచిని కానీ చెడ్డను కానీ పొందినను వాటిని ప్రశంసించుట కానీ ద్వేషించుట కానీ చేయక ఎట్టి కలతను పొందక ఉండువాడు సమగ్రమైన జ్ఞానమునందు సుస్థిరుడై ఉండును. ఇది కూడా 2వ ప్రశ్నకే సమాధానం. ఇంకా కూడా అంటే అతడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అనభిస్నేహ అంటే ఉపాధితో కూడినటువంటి స్నేహం. అంటే ఉపాధితో కూడిన స్నేహం అంటే ఈయన నా ఫ్యామిలీకి చెందినటువంటి, ఈ వ్యక్తి నా ఫ్యామిలీకి చెందినవాడు కాబట్టి చాలా బాగా ఉండాలి, అతడు మంచిగా ఉండాలి
ఈ వ్యక్తి నా కులానికి చెందినటువంటి కాబట్టి ఇతని యొక్క మంచి నేను కోరుకుంటున్నాను, ఈయన మా ఊరుకు చెందిన వ్యక్తి కాబట్టి ఈయన మంచి నేను కోరుకుంటున్నా, ఆయన గురించి ఆలోచిస్తున్నా అంటే ఇలాంటి స్నేహం కాదు. తనకు చెందినవాడు కాబట్టి తన గురించి ఆలోచించడం, అది అనభిస్నేహ. అలాంటి స్నేహం అనేటువంటి ఆ విధంగా అతడు ఆలోచించడు. మరి ఉపాధితో కూడిన స్నేహము ఉండదా అంటే నిరుపాధి స్నేహం అంటే అలా కూడా కాదు. అంటే అందరి వ్యక్తుల పట్ల దయను కలిగి ఉంటాడు. తనకు చెందిన వారు కాబట్టి వారి పట్ల దయను, తనకు చెందని వారు కాబట్టి వారిని ఉపేక్షించడము అనేది కాదు. అందరి పట్ల సమంగా దయను కలిగి ఉంటాడు. అందరి కూడా దుఃఖాల నుంచి బయటపడాలి, అందరూ కూడా ఈ జనన మరణం నుంచి బయటపడాలి, మోక్షం పొందాలి అని కోరుకుంటాడు. ఆ విధంగా ఉంటాడు. ఇంకా తనను ఎవరైనా ప్రశంసించినా కూడా, తనను ఎవరైనా ద్వేషించినా కూడా, తనకు ఎవరైనా మంచిగా చాలా బాగా నువ్వు బాగా ఉంటున్నావు, బాగా చేస్తున్నావు అని తనని ఎవరైనా పొగిడినా కూడా, లేదా తనని ఎవరైనా సన్మానం చేసినా కూడా వారి పట్ల ఎలాంటి రాగం అనేది చూపించడు. వారిని పొగడము, అయ్యో నాకు చాలా ఎంత బాగా చేశావు, నువ్వు ఎంత మంచివానివి అని కూడా వారిని ప్రశంసించడు. అలానే ఎవరైనా తనను చెడ్డగా మాట్లాడినా కూడా, తనను చెడువానిగా చెప్పినా కూడా, మాటలు అన్నా కూడా వారిని కూడా ఏమీ ద్వేషించడు. ఎలాంటి మంచిగా తనను ప్రశంసించినా, చెడుగా తనని మాట్లాడినా కూడా ఎవరి పట్ల కూడా ఎలాంటి భావన అనేటువంటిది కలిగి ఉండడు. ఇది అతడు సుఖ దుఃఖాల నుంచి ఎలాంటిది సందర్భం వచ్చినా ఎలా ప్రతిస్పందిస్తాడు అంటే ఎలాంటి సందర్భం వచ్చినా కూడా అతడు ఒకే విధమైనటువంటి భావనతో ఉంటాడు. ఇంకొకటి 58వ శ్లోకం. యదా సంహారతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యాస్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియ విషయముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సమగ్ర జ్ఞానమునందు సుస్థిరంగా ఉన్నవాడగును. ఇది 3వ ప్రశ్నకు సమాధానము. 3వ ప్రశ్న ఏమిటి అంటే స్థితప్రజ్ఞుడు ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను ఎలా తప్పిస్తాడు, బాహ్య విషయాల నుంచి ఇంద్రియాలను ఎలా తప్పిస్తాడు అంటే ఎలా తప్పిస్తాడంటే, ఒక తాబేలు ఎలా అయితే ఆపద వచ్చినప్పుడు ఎవరైనా తనను పట్టుకున్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు తన ఇంద్రియాలన్నింటినీ తన లోపలికి ఎలా ముడుచుకుంటుందో, తను కూడా బాహ్యమైనటువంటి విషయాలు వాటి పట్ల ఇంద్రియార్థాల పట్ల ఆసక్తి కలిగేటువంటి వారికి ఆసక్తిని కలిగించే సందర్భం వచ్చినప్పుడు ఆ ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలను లాక్కుంటాడు. వాటి నుంచి తను దూరంగా ఉంటాడు. వాటి వైపు మరలించకుండా ఇంద్రియాలను పక్కకు ఉంటాడు. మరి మన మామూలు వ్యక్తి ఎలా ఉంటారు అంటే ఇంద్రియార్థాలపైకు ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి. గుర్రము ఎలా అయితే, కళ్ళెం లేనటువంటి గుర్రం ఎలా అయితే పరిగెడుతూ ఇష్టం వచ్చిన చోటుకి ఏ విధంగా పరిగెడుతుందో, ఈ ఇంద్రియార్థాలపై ఇంద్రియ విషయాల పట్ల ఈ మనస్సు అనేటువంటిది, ఇంద్రియాలు అనేటువంటి అలా రకరకాలుగా పరిగెడుతూ ఉంటాయి. కానీ ఆ జ్ఞాని ఎవరైతే ఉందో, ఆత్మజ్ఞానము అనుభవాన్ని పొంది స్థితప్రజ్ఞ స్థితికి వచ్చినటువంటి అతడు ఎలా ఉంటాడు అంటే, బాహ్య విషయాల పట్ల ఏ విధమైన ఆసక్తి లేకుండా, ఇంద్రియాలను వాటి వైపు మరలించకుండా వాటి నుంచి లాక్కొని కూర్చోపెడతాడు. ఎలా కూర్చుంటాడు అని అడిగాడు. అంటే ఇంద్రియాలను ఎలా కూర్చోపెడతాడు అంటే, ఇంద్రియ విషయాల నుంచి లాక్కొని వాటిని దూరంగా కూర్చోపెడతాడు. ఇంకా 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినా రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. దీని భావము, ఇంద్రియార్థములు అందు అభిలాష ఉన్నను బద్ధజీవుడు వానిని అనుభవించు విషయమున నిగ్రహము కలిగి ఉండవచ్చును. అంతకంటే ఉత్తమమైన రుచిని అనుభవించినప్పుడు అట్టి ఇంద్రియ భోగ వ్యాపారములను మాని అతడు జ్ఞానం నందు స్థిరుడై ఉండును. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఇంతకుముందు
శ్లోకంలో స్థితప్రజ్ఞుడు తన యొక్క ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను లాక్కొని ఉంటాడు అని చెప్పుకున్నాం. మరి ఒక ఉదాహరణకు ఒక రోగి ఉన్నాడు. రోగి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అతని యొక్క రోగం తగ్గాలి అంటే డాక్టర్ అతన్ని పథ్యం చేయాలని చెప్తాడు. అంటే కొన్ని పదార్థాలను తినకూడదు, కొన్ని పదార్థాలను తాగకూడదు అని చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడు, వాటిని అతని ఏవైతే డాక్టర్ తినకూడదని చెప్పాడో వాటిని తినకుండా వాటి నుంచి తన ఇంద్రియాలను నిగ్రహించుకొని ఉంటాడు. అంటే తన నాలుకను నిగ్రహించుకుంటాడు, తన ఇంద్రియాన్ని. తనకిష్టం ఉన్నటువంటి ఆ పదార్థాలు కనబడినప్పటికీ, రుచికరమైన పదార్థాలు ఉన్నప్పటికీ వాటి నుంచి నిగ్రహించుకొని ఉంటాడు. అలానే ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకుందాం. సరే, ఒక మూర్ఖుడు తన భార్యతోటి గొడవ పెట్టుకొని ఇంకా తనతోటి మాట్లాడడం లేదు, తన వండినటువంటి పదార్థాలు తినడం లేదు. అంటే తను కూడా అక్కడ ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. తను ఏమైతే చేయకూడదు అనుకున్నాడో వాటి నుంచి ఇంద్రియాలని నిగ్రహించుకున్నాడు. మరి ఇక్కడ కూడా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కనబడుతుంది ఇద్దరి విషయాల్లో. రోగి విషయంలోనూ ఒక మూర్ఖుని విషయంలోనూ ఇంద్రియ నిగ్రహం అనేది కనబడుతుంది. మరి ఈ ఎవరైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్థితప్రజ్ఞుడు కూడా ఇంద్రియాలను బాహ్య విషయాల నుంచి నిగ్రహించుకున్నాడు. ఇక్కడ ఈ విషయంలో, ఉదాహరణ విషయంలో రోగి అతను కూడా తన ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, మూర్ఖుడు కూడా. మరి ఆ స్థితప్రజ్ఞుడు, ఈ రోగి, ఈ మూర్ఖుడు వీళ్ళందరూ కూడా ఒకటేనా? అంటే వీళ్ళు కూడా ఇంద్రియాలను నిగ్రహించుకున్నారు కదా, మరి వీరు కూడా ఒకటేనా అంటే మరి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏమిటి? ఆ స్థితప్రజ్ఞునికి, ఈ రోగికి, ఈ మూర్ఖునికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది అదే తేడాని. ఏంటిది? ఇది రసవర్జ్యం రసోప్యస్య, అంటే రసాన్ని వర్జించడం. అంటే రసము అంటే ఇక్కడ కోరికలు, అభిలాష. అంటే స్థితప్రజ్ఞుడు ఏ విధంగా తన ఇంద్రియాలను వెనక్కు తీసుకుంటున్నాడు, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకుంటున్నాడు అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా, అతనికి ఎలాంటి ఆసక్తి లేదు, ఇంద్రియ విషయాలపైన ఎలాంటి ఆసక్తి అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో వీళ్ళు కూడా ఇంద్రియ నిగ్రహం చేసినప్పటికీ వీళ్లకు, ఈ రోగికి తన యొక్క జబ్బు తగ్గిపోగానే ఏమవుతుంది, మళ్ళీ వాటిపైన ఇంద్రియాసక్తి వచ్చేస్తుంది, మళ్ళీ వాటిని తింటాడు, వాటిపైన ఆసక్తి ఉంటుంది. అతడు ఆ రోగం తగ్గడం కోసం వరకే మాత్రమే అతని నిగ్రహం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఎలాంటి రసము, ఎలాంటి అభిలాష, ఎలాంటి కోరిక అనేటువంటిది లేకుండా తను ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కలిగి ఉన్నాడు. అయితే ఇది జ్ఞానుల విషయంలో. జ్ఞానులు బ్రహ్మప్రాప్తిని పొందడానికి తన ఇంద్రియాలను ఇంత కఠినంగా నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. అదే మరి భక్తుల విషయానికి వచ్చినట్లయితే భక్తులు ఈ విధంగా కఠినంగా ఇంద్రియాలను నిగ్రహించుకోని అవసరం లేదు. వారు భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క సేవలో నెలకొన్నట్లయితే, భక్తుల సాంగత్యంలో భగవంతుని సేవలో కీర్తనము, స్మరణము అలా చేస్తూ నెలకొన్నట్లయితే ఆ భగవంతుని వాటిలో వచ్చేటువంటి ఆనందం ద్వారా ఆ ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఆటోమేటిక్గా ఆ సాధనలో భాగంగా ఆటోమేటిక్గా ఆసక్తి అనేటువంటిది, ఏవైతే చేయకూడదో, ఏవైతే తినకూడదో వాటిపైన ఆసక్తి అనేటువంటిది ఆటోమేటిక్గా అదే పోతుంది. అంటే ఇక్కడ భక్తులు బలవంతంగా వారు ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేటువంటిది ఏమి చేయరు. అది వారి భక్తిలో భాగంగా ఆనందంగా, వారు భక్తిని ఆనందంగా చేస్తూ ఆటోమేటిక్గా ఆసక్తి అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఇది జ్ఞానుల విషయానికి భక్తుల విషయానికి తేడా. జ్ఞానులైతే వారు ముందుగా బ్రహ్మప్రాప్తిని పొందాలి, వారి యొక్క ఆత్మను బ్రహ్మంలో ఐక్యం చేయాలి అని అంటే వారు చేసేటువంటి సాధనలో భాగంగా ఈ కఠినమైనటువంటి సాధన అవసరం అవుతుంది. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడము అనేటువంటి సాధన చేయాల్సి ఉంటుంది. అది చాలా కఠినమైనటువంటిది. కానీ భక్తి మార్గంలో కూడా ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంద్రియ నిగ్రహం చేయడానికి అంత కఠినమైనటువంటి సాధన అవసరం లేదు. చాలా ఆనందంగా, సులభంగా, ఆనందంలో భగవతి యొక్క సేవ ఆనందంలో ఉంటూనే వారు ఆటోమేటిక్గా
ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను విషయాల నుంచి వాళ్ళ ఆసక్తి అనేటువంటిది మరలించడం అనేటువంటి వారికి తెలియకుండానే అది మరలించడం అనేటువంటి జరుగుతుంది. ఇది జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి ఉన్నటువంటి తేడా. అంటే రివర్స్. ఇది జ్ఞానులు ముందుగా తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించి ఆసక్తి అనేటువంటిది భౌతిక విషయాల నుంచి ఆసక్తిని తీసివేసిన తర్వాత వారికి బ్రహ్మ ప్రాప్తి అనేటువంటి జరుగుతుంది. కానీ భక్తిలో ముందుగానే భక్తి అనుభవము భక్తిలో ఉండేటువంటి ఆనందాన్ని ముందుగానే పొందుతూ తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ వదిలివేయడం జరుగుతుంది. ఇది జ్ఞాన మార్గానికి భక్తి మార్గంకి ఉన్నటువంటి తేడా. ఇంకా నెక్స్ట్ 60వ శ్లోకము. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియముల బలవంతములను దృఢములను అగుటచే వానిని నిగ్రహించుటకు గాఢంగా ప్రయత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సు కూడా బలవంతంగా ఆకర్షించుచుండును. ఇక్కడి వరకు 59వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుని గురించి చెప్పాడు. ఇది ఇంకా స్థితప్రజ్ఞుని స్థాయికి రానటువంటి వారి గురించి చెప్తున్నాడు. అంటే స్థితప్రజ్ఞుడు అంటే పూర్తిగా తన ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. కానీ ఈ జ్ఞాన మార్గంలో ఆత్మ యొక్క అనుభవం పొంది, అంటే నిష్కామ కర్మయోగము, తన ధర్మాన్ని తాను ఎలాంటి ఆపేక్ష లేకుండా పాటిస్తూ వెళ్తున్నప్పుడు అతనికి అలాంటి నిష్కామ కర్మయోగం చేస్తున్నటువంటి సందర్భంలో అతనికి ఆత్మ అనుభవం జరుగుతుంది. ఆత్మ యొక్క అనుభూతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఆత్మ అనుభవం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి సాధన అనేటువంటిది ఏమిటి అంటే ఇంద్రియాలను, తన ఆత్మ అనేటువంటి నిజం తెలిసింది, శరీరం కాదు కాబట్టి శరీరానికి సంబంధించిన విషయాలన్నిటిపైన ఆసక్తిని తీసేసుకుంటాడు. ఇంకా ఆత్మలో తాను లీనమవడం గురించి సాధన చేస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి మార్గంలో అతడు ఈ అన్ని భౌతికమైనటువంటి విషయాల పట్ల నుంచి తన ఇంద్రియాలను కంట్రోల్ చేయాల్సినటువంటి సాధన ఉంటుంది. కంట్రోల్ అయిన అటువంటి స్థితిని స్థితప్రజ్ఞుడు అంటాడు. అన్ని ఇంద్రియాసక్తి లేకుండా ఉండేటువంటి స్థితిని స్థితప్రజ్ఞ స్థితి అంటారు. కానీ అలాంటి స్థితికి వచ్చేటువంటి సాధకుని యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇంకా స్థితప్రజ్ఞుడు స్థితికి రానటువంటి వారి స్థితి, అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడంలో సాధన చేస్తున్నటువంటి వారి స్థితి ఇక్కడ ఈ 60వ శ్లోకంలో చెప్పారు. ఎవరైతే అలా కంట్రోల్ చేస్తూ ఉంటారో ఏమవుతుంది, ఒకేసారికి తన ఇంద్రియాలన్నీ తను కంట్రోల్ చేసుకోగలుగుతాడా భౌతిక విషయాల నుంచి అంటే లేదు. మాటి మాటికి పడిపోతూ ఉంటాడు. మాటి మాటికి మళ్ళీ ఆసక్తి, ఇంద్రియ ఆసక్తి అనేది ఏర్పడుతుంది. మాటి మాటికి అవి తినాలి అనిపిస్తూ ఉంటుంది. తినకూడనటువంటి శాస్త్రంలో మనకు చెప్పబడిన ఏవైతే నిషేధమో అవన్నీ తినాలనిపిస్తుంది. భౌతిక విషయాలను చూడాలనిపిస్తుంది, భౌతిక విషయాలను వినాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నిటిపైనకి మాటి మాటికి ఇంద్రియాలు అనేటువంటి పరిగెడుతూ ఉంటాయి. ఎలా అంటే మా చిన్న సైకిల్ నేర్చుకునేటువంటి వ్యక్తి ఏంటిది, ఒకటేసారి సైకిల్ వస్తుందా రాదు. సైకిల్ తొక్కుతుంటాడు, కింద పడుతుంటాడు, మళ్ళీ లేస్తుంటాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ పడుతుంటాడు, మళ్ళీ లేస్తుంటాడు, ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో ఒకసారికి అది సక్సెస్ అవుతుంది, తొక్కడం జరుగుతుంది. అలానే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తాడు, సాధన స్థాయిలో ఒకటేసారి తను ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేడు, పడిపోతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. ఇది చాలా కష్టమైనటువంటి స్థితి. ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి చాలా కష్టమైన స్థితి. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ ఇవన్నింటిని పాటిస్తూ వీటన్నిటిని సాధన చేస్తూ, యమ అంటే చేయకూడనటువంటివి, ఇవి తినకూడదు, వీటిని నిషేధించాలి, ఇవి మాట్లాడకూడదు, ఇలాంటి. నియమ అంటే చేయాల్సినటువంటి, పొద్దున్నే ఉదయమే లేవాలి, ఇవి చేయాలి, ఈ సాధన చేయాలి అనేటువంటి చేయాల్సినటువంటిది. ఆసనము అంటే కూర్చోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ప్రాణాయామం, శ్వాస మీద నియంత్రణ, ఇవన్నీ తన భాగంలో ఉంటాయి. ఇంత కఠినంగా చేయాల్సి ఉంటుంది అతడు. మరి అజ్ఞాన మార్గంలో సాధన అనేటువంటిది ఇంత కఠినమైనటువంటిది. అది ఒకేసారి సాధించడం అనేది కూడా అంత తొందరగా, ఒక జీవితంలో సాధించడం కూడా అంత తొందరగా జరగనటువంటిది. కానీ భక్తి మార్గము సులభమా అంటే భక్తి మార్గంలో కూడా
కష్టం ఉంటుంది. ఎప్పుడు కష్టం ఉంటుంది భక్తి మార్గంలో అంటే మనము భక్తి సాధనాలు చేస్తుంటాం. భక్తి సాధనాలు అంటే జపం చేయడము, శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, ఇవన్నీ చేస్తుంటాం. కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఎప్పుడైతే అపరాధం చేస్తామో, అపరాధాలు చేస్తూ భక్తి సాధన చేస్తున్నప్పటికీ అందులో ఏ విధమైన ఫలితం అనేటువంటిది కనబడదు. అతనికి ఏ రుచి అనేటువంటిది, ఏ ఆనందం అనేటువంటిది భక్తి మార్గంలో దొరకదు. ఇప్పుడు మనం ఎంత అపరాధాలు చేస్తూ ఎంత జపం చేసినా ఆ నామం పైన రుచి కలగదు, ఆ నామం పైన ఆసక్తి, ఆనందం ఏమీ కలబడదు. ఎంత అపరాధాలు చేస్తూ ఎంత భగవంతుని యొక్క నైవేద్యం ప్రసాదం తిన్నా కూడా నైవేద్యం రుచి అనిపించదు, ఆ రుచి తెలవదు. ఎందుకు అంటే ఈ అపరాధాల వలన ఈ వీటిపైన ఆనందం అనేటువంటి, దానిలో ఉండేటువంటి రుచి, ఆనందం అనేటువంటి దొరకదు. ఎంత చేసినా కూడా మళ్ళీ అనిపిస్తుంది నేను ఇవన్నీ తినాలి, అంతకుముందు ఉన్నటువంటి తినాలి, అవి తినాలనిపిస్తుంది అని ఇట్లా మళ్ళీ మనసు వెనక్కు వెళ్తూ ఉంటుంది. ఎందుకు వెళ్తోంది అంటే మనం చేసేటువంటి అపరాధాలు. ఇది అపరాధాలు చేస్తూ మనం భక్తి చేస్తే ఎలా ఉంటుందంటే సర్కస్లో సర్కిల్లో పరిగెడుతూ ఉంటారు. ఎంత పరిగెత్తినా ఏమవుతుంది, అక్కడనే ఉంటాం. ఎంత వేగంగా పరిగెత్తినా మళ్ళీ అన్నే ఉంటాం. భక్తి కూడా ఎన్ని రౌండ్లు మాలలు చేయని, ఎంత ప్రసాదం తినని, ఏం చేయని, మళ్ళీ మీరు అపరాధాలు చేస్తే అక్కడనే ఉంటాం. ఎంత పురోగతి ముందుకు అనేటువంటిది జరగదు. భగవంతుని పైన అపరాధము, గురువుల యొక్క అపరాధము, శాస్త్రం పైన అపరాధము, భక్తుల యొక్క అపరాధము, నామం యొక్క అపరాధం, ఈ అపరాధాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలామంది అనుకుంటారు ప్రాసెస్, మనము ఈ భక్తిలో తప్పు ఉందా, ఏమైనా ఈ మార్గం ఏమైనా తప్ప అని అనుకుంటే అలా ఆలోచిస్తారు. కానీ భక్తి మార్గంలో ఏ తప్పు లేదు, మనము ఫాలో అయ్యేటువంటి ప్రాసెస్లోనే తప్పు ఉంది. ఈ అపరాధాలు చేయకుండా మనము చేసినట్లయితే, భక్తిని చేసినట్లయితే సరిగా వెళ్తాం. మన ఆనందం అనేటువంటిది సరైనటువంటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సరిగా తెలుసుకోవాలి ప్రాసెస్ ఎలా అనేటువంటి, శాస్త్రాల్లో చెప్పబడింది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి. అందుకే భక్తుల సాంగత్యం అనేటువంటిది భక్తి మార్గంలో చాలా ముఖ్యం. శుద్ధ భక్తుల సాంగత్యం కానీ, మాధ్యమిక భక్తుల సాంగత్యం కానీ, సాంగత్యంలో అపరాధాలు లేకుండా, ఎలాంటి అపరాధాలు లేకుండా భక్తులను నిందించడము, భక్తుల గురించి చెడుగా మాట్లాడుకోవడము, భగవంతుని నిందించడము, భగవంతుని పైన నమ్మకం లేకపోవడము, గురువులు చెప్పిన మాటలు వినకపోవడము, వాళ్ళపైన అపనమ్మకం పెట్టుకోవడము, శాస్త్రాల్లో నమ్మకపోవడం, ఇవన్నీ అపరాధాలు. ఈ అపరాధాలు అనేటువంటి లేకుండా అపరాధరహితంగా మనం భక్తిని చేసినట్లయితే భక్తి అనేటువంటి చాలా ఆనందమైనటువంటి మార్గము. జ్ఞాన మార్గం అనేటువంటిది చాలా కఠిన సాధన ద్వారా ఇవన్నీ చేసి అతని ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాడు. కానీ భక్తి అనేటువంటిది భక్తి ప్రాసెస్లో చాలా సులభంగా, ఆనందంగా మనము కంట్రోల్ అవుతాయి. కానీ ఎప్పుడు మనకు కఠినము అవుతుంది ఆ భక్తి మార్గం కూడా అంటే ఎప్పుడైతే మనం అపరాధాలు చేస్తామో అప్పుడు ఈ భక్తి మార్గం కూడా మనం అక్కడనే ఉండిపోతాం. ముందుకు జరగడం అనేటువంటిది, ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. 61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశో హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే దీని భావము, తన ఇంద్రియంలను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరంగా ఉంచువాడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఇక్కడ 61వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు జ్ఞాని, ఇది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది ఇంకా స్థితప్రజ్ఞునికి రాకముందున్నటువంటి స్థితి. స్థితప్రజ్ఞునికి రాకముందున్నటువంటి స్థితి, అతడు ఏం చేస్తాడు? మనస్సును ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. ఈ సాధన చేస్తున్నప్పుడు పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు మరి సాధన చేస్తున్నప్పుడు అతడికి కంట్రోల్లో ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవాలంటే చేయాల్సింది మనస్సును కంట్రోల్ పెట్టుకోవాలి. ముందుగా మన ఇంద్రియాలు కంట్రోల్ రావాలి అంటే మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటే ఇంద్రియాలు, మనస్సు ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. మరి మనస్సును ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అంటే జ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార చేస్తే, లేకుంటే చాంద్రాయణ వ్రతము, ఇవన్నీ తపస్సు చేయడము, చాంద్రాయణ వ్రతం చేయడము, ప్రాణాయామం చేయడము, ఇవన్నీ చేస్తే మనస్సు కంట్రోల్ అవుతుందా అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, జ్ఞాని కూడా
జ్ఞాన మార్గంలో వెళ్ళే వారు కూడా ఆ జ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ తన యందు స్థిరమైనటువంటి భక్తి, బుద్ధితో నాయందే స్థిరంగా ఉండాలి. అంటే తన పైన భక్తిని కూడా కొంచెం చేయాలి. వారు కూడా భక్తిని, అంటే ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి వారు ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ప్రతిరోజు భగవంతుని నామాన్ని స్మరించాలి. ప్రతిరోజు భగవంతుని నామాన్ని జపించి భగవంతునిపై భక్తి చేస్తూ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అంతేకాని వాళ్ళకి ఎంత అయినా కూడా నాకు ఆత్మ అనుభవం పొందింది కాబట్టి, నేను ఆత్మను తెలుసుకున్నాను కాబట్టి అహం బ్రహ్మోస్మి అనుకుంటూ ఉంటే మనసు కంట్రోల్ అవుతుందా? అవ్వదు. మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే భగవంతుని కృప ఉండాల్సిందే. అందుకని వాళ్ళు కూడా భక్తిని ఎంతో కొంత ఆచరించాల్సిందే తప్పకుండా. మరి భక్తుల విషయంలో ఏమవుతుంది, మనము ఒక భక్తుడు ఏ అపరాధాలు లేకుండా భక్తిని చేస్తూ శుద్ధ భక్తిలో మార్గంలో కొనసాగినట్లయితే ఆ భక్తుడు ఫాల్ డౌన్ అవ్వడం, కిందకి పడిపోవడం అనేటువంటిది ఇంకా జరగదు. ఒకవేళ కిందికి పడిపోయేటువంటి స్థితి వచ్చినా భగవంతుడు అతని కింద పడిపోనివ్వకుండా అతన్ని ముందుకు కొనసాగించేలా చేస్తాడు. భక్తుల సాంగత్యం అనేది అందుకే చాలా ముఖ్యం. భక్తుల సాంగత్యంలో శుద్ధ భక్తిని అనేటువంటిది అపరాధాలు లేకుండా చేస్తే ఆ భక్తుల సాంగత్యంలోనే ఏ భక్తుడు కిందికి జారిపోవడం అనేటువంటిది, మళ్ళీ కింది పడిపోవడము అనేటువంటిది జరగదు. కాబట్టి భక్తి మార్గం అనేటువంటిది భక్తుల సాంగత్యంలో చాలా సులభంగా, చాలా ఆనందంగా జరిగేటువంటిది. కొన్ని సంవత్సరాలు అయితే భక్తి మార్గం ఆచరించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మనకే అనిపిస్తుంది వెనక్కు తిరిగి చూసుకుంటే, అయ్యో నేను నాకు ఇన్ని వదిలేకపోయాని, అసలు వీటిని ఎప్పుడు నేను ఎలా వదిలేసేసాను, ఇవంటే నాకు చాలా ఇష్టం కదా, ఇవి చాలా ఇష్టంగా తినేవాడిని కదా, ఎలా వదిలేసాను, వీటిపైన ఆసక్తి ఎలా పోయింది, నేను ఇలా ఎంత మార్పు నాలో ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయే అంత మార్పు అనేటువంటిది తెలియకుండానే ఆటోమేటిక్గా ఏ కష్టం అనేటువంటిది లేకుండా అంత సులభంగా జరుగుతుంది భక్తుల సాంగత్యంలో. కాబట్టి కాకపోతే జ్ఞానులకు ఏమవుతుంది, అది కంట్రోల్ చేసుకోవడంలో చాలా కష్టము, చాలా సాధన అనేటువంటి చేయాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యం భక్తులలో ఏంటిది, అభక్తుల సాంగత్యం చేసినట్లయితే ఏమవుతుంది, అభక్తుల సాంగత్యంలో భక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. అభక్తుల సాంగత్యంలో భక్తి కొంచెం ముందు జరుగుతుంది, ఆగిపోతుంది. మళ్ళీ భక్తుల సాంగత్యం వచ్చినప్పుడు ముందు జరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. కాబట్టి శుద్ధ భక్తుల సాంగత్యము అనేటువంటిది అపరాధాలు లేకుండా భక్తి చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ జ్ఞానుల విషయంలో మాత్రము జ్ఞాన సాధన చేయాలి, రోజు కొంచెం భక్తి చేయాలి, ఇంకా తాను రోజు నియమ ప్రాణాయామ ఇవన్నీ చేసుకుంటూ ఇంకా తాను భౌతిక విషయాల నుంచి తన యొక్క మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా అతడు సాధన చేయాల్సి ఉంటుంది. ఇంకా 62వ శ్లోకం నుంచి ఇంకా నెక్స్ట్ క్లాస్లో 62వ శ్లోకం నుంచి మనం చెప్పుకుందాం. ఈరోజు 61వ శ్లోకం వరకు ముగించేస్తున్నాము. హరే కృష్ణ.